గుప్పెడంత మనసు సీరియల్ నటుడు రిషి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. లవర్ బాయ్ గా కనిపిస్తూ తన సింప్లిసిటీతో అమ్మాయిల మనసు దోచేస్తూ ఉంటాడు రిషి. అయితే గుప్పెడంత మనసు సీరియల్లో లెక్చరర్ గా హీరోగా తన నటనతో మెప్పిస్తున్న రిషి అసలు పేరు ముఖేష్ గౌడ. కానీ మన తెలుగు ప్రేక్షకులకి రిషిగానే బాగా సుపరిచితం ముఖేష్ గౌడ. అయితే ఇప్పుడు మనం రిషి నిజ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలతో పాటు ఆయన రియల్ లైఫ్ లో ఒక లవ్ స్టోరీ ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి రిషి రియల్ లైఫ్ లోకి వచ్చిన ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. రిషి స్వతహాగా కన్నడ నటుడు. ఆయన పుట్టి పెరిగిందంతా కూడా బెంగళూరులోని మైసూర్లో. ఇక రిషి స్టడీస్ నంతా కూడా మైసూర్లోనే కంప్లీట్ చేసుకున్నారు. అయితే రిషి చదువుకుంటున్న రోజుల్లో తన క్లాస్మేట్ అయిన నీరజ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అది కూడా ఆయన 10th క్లాస్ చదువుతున్న సమయంలో. ఇక ఆ అమ్మాయిని ఎంతో ఇష్టపడ్డ రిషిని నీరజ కూడా ఇష్టపడింది. దాంతో వీరిద్దరి మధ్య చాలా రోజుల పాటు లవ్ స్టోరీ నడిచింది. ఆ తరువాత వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ రిషి వాళ్ళ నాన్నగారికి ఒక ఇన్సిడెంట్ వలన కాళ్ళు చేతులు అవిటిగా మారిపోయాయి. దాంతో రిషి వాళ్ళ నాన్నగారిని తమ కుటుంబాన్ని ఏ చిన్న కష్టం రాకుండా చూసుకుంటున్నారు. ఇక రిషి నాన్నగారికి అలా జరగడంతో ఆ అమ్మాయి రిషిని అర్థం చేసుకోలేదు. దాంతో రిషికి ఆ అమ్మాయికి మధ్య గొడవలు వచ్చి తమ లవ్ బ్రేకప్ అయ్యింది. ఆ తరువాత రిషి నటనపై ఇంట్రెస్ట్ చూపిస్తూ కన్నడలో నాగమండల అనే సీరియల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అలా సీరియల్స్ ద్వారా మంచి పేరును సంపాదించుకున్న రిషి ప్రస్తుతం మన తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్లో రిషిగా నటిస్తూ ప్రేక్షకుల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మరి రిషి లవ్ స్టోరీ మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.